స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక గల శ్రామిక భవనంలో భవన నిర్మాణం కార్మిక సంఘాల సమైక్య శ్రామిక భవనం వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో ప్లకార్డులు పట్టుకొని కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు శ్రామిక భవనం వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో ప్లకార్డులు పట్టుకొని కార్మికులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, అనేక సార్లు ఫిర్యాదు చేసిన పిదప ఈ రోజుకొచ్చి కూడా కనీసం స్లాబ్ అనేది పడలేదు. దీని నిమిత్తం అనేక సార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినప్పటికీ నగరపాలక సంస్థ గాని ప్రభుత్వం గాని కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరు అత్యంత బాధాకరమని, కార్మికులకు ఎండలో మీటింగ్లు పెట్టుకునే దుస్థితి తయారైందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రామిక భవనం వద్దకు వచ్చి పరిస్థితి చూసి త్వరలో స్లాబ్ వేస్తామని తెలియజేశారు. కానీ రోజులు గడుస్తున్నా కార్మికులకు నీడ అనేది ఇంతవరకు లేదు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని మాకు నీడ కల్పించాలని తెలియజేశారు. అలాగే రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్ర పెయింటర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కోరపాటి రాజన్న మాట్లాడుతూ, ఎంతో మందికి మా కార్మికులు గృహాలు కడుతున్నారు. కానీ కార్మికుడు అన్నవాడికి గృహం అనే కళ నెరవేర్చాలా లేదా అనే సందేహం కలుగుతుందని, ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో మా యొక్క నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సోదరులు, ప్లంబర్ సోదరులు, పెయింటింగ్ సోదరులు, కార్పెంటర్ సోదరులు, రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ సోదరులు, బోర్డ్ సెంటరింగ్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ శ్రామిక భవనం నిర్మించాలి. 5 సంవత్సరాలైనది. ఆనాడు ఏదైతే జక్కంపూడి రాజా గారు కావచ్చు, మార్గాని భరత్రామ్ గారు కావచ్చు, ₹1 కోటి శాంక్షన్ చేసి పునాది వేసి పిల్లర్స్ వేసి ఉన్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నాం. కానీ నాయకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు. ఇప్పటికీ 2 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పి ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా దీన్ని అమలు చేయలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. 2 కోట్లు శాంక్షన్ అయినట్టుగా ఈ యొక్క లెటర్ కూడా వచ్చి ఉన్నది. అలాగే కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేసి అనువుగా ఉన్నది, వెంటనే దీన్ని క్లియర్ చేయండి అని కూడా. కానీ కమిషనర్ గారు వచ్చి సుమారుగా 3 నెలలు అయినది. ఈ మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా వారు కూడా వచ్చి ఉన్నారు. 1 నెల అయింది. వారు కూడా చెయ్యమని అన్నారే కానీ ఇంతవరకు కూడా పనులు మొదలు పెట్టడం లేదు. అనేక సార్లు గ్రీవెన్సల్లో తుది కమిషనర్ గారికి ఇవ్వడం జరిగినది. అలాగే ఈ గారికి కూడా ఇవ్వడం జరిగినది. మేము మొదలు పెడతామని గ్రీవెన్సల్లో అనేక సార్లు విన్నపాలు చేస్తూనే ఉన్నాం. కానీ చెవిటోడి చెవిలో శంఖ ఊదిన సందాగా తయారైంది ఈ రోజుని. అయ్యా, మేము అడుగుతున్నా, ఒక రాజకీయ నాయకులు ఒక గృహం కట్టాలంటే సెకన్ల మీద కట్టే ప్రభుత్వం ఈరోజు శ్రామికులంటే అంత చులకనైపోయారా మీకు అని అడుగుతున్నా. ఈ రోజున మాకు పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. మీ ఇల్లు కట్టాలంటే ఒక తెలుగుదేశమా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీయా, బీజేపీయా అని ఎవరో కట్టించుకుంటా. ఇది కేవలం కార్మికులది. ఇది శ్రామిక భవనం, మీరు నీడ కల్పించాలి అనే సంకేతంతో అనేక సార్లు 2014 నుంచి 2019 వరకు కాళ్ళు అరిగేలా తిరిగినా సరే సైటు ఎక్కడా లేదని చెప్పి ఉన్న ప్రభుత్వం ఈ రోజున మేము సాధించుకున్న మహానుభావ మీకు రూపం వేయండి, ఆ నీడలో కార్మికులందరూ కూడా ఈ యొక్క మీటింగ్లు పెట్టుకుంటారు అంటే కనీసం ఈరోజు కూడా ప్రభుత్వం స్పందించలేని కారణం తయారైంది. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో రోడ్లపైకి రావాల్సి వస్తుంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే శ్రామిక భవనాన్ని నిలుపుదల చేశారో ఆ శ్రామిక భవనాన్ని వెంటనే
కట్టించేసి అమౌంట్ కూడా శాంక్షన్ అయిందంటున్నారు. కాబట్టి ఈ పుష్కరాల సందర్భంగా వెంటనే దాన్ని నిర్మించేసి కార్మిక సంఘాలకు అప్పజెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే సీతకన్ను మాపై కార్మికులపై సీతకన్ను వేయకుండా దయచేసి కార్మికులంతా నిర్మించడానికే ఉన్నాము, మాకు పార్టీలు ఏమి ఉండవు, శ్రమిస్తేనే తప్ప మాకు రెక్కాడితేనే తప్ప డొక్కాడని మాకు ఎలాంటి పార్టీలు మాకు అంటగట్టకండి. దయచేసి శ్రామికులు సమైక్యంగా ఉండడం కోసం ఇక్కడ నిర్మించుకోవడం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు వెంటనే నిర్మించేసి మాకు చేయుతనిచ్చి ఇది కట్టించేసి అప్పచెప్పాల్సిందిగా కోరుచు. 4వ తారీఖు ఇక్కడ ఎండలోనే ఈ ఆఫీసు లేని కారణంగా 4వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని ఈ ఎండలోనే కూర్చుని మీటింగ్ పెట్టుకుంటాం. దయచేసి ప్రభుత్వం ఎండనే దయించి మా మీద ఈ భవన నిర్మాణాన్ని నిర్మిస్తారని చెప్పేసి కోరుకుంటూ